వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. ముందుగా K6 జీటీపీఎల్ ప్రేక్షకులందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఇక వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో అంబరాన్నంటిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, సిపి సాయి చైతన్య. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్ ఆంధ్ర మూలాలు ఉన్న నాయకుడని విమర్శ. విద్యపై వెచ్చించేదేది ఖర్చు కాదు, భవిష్యత్తు తరాలకు పెట్టుబడి. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్ ఏ గ్రామంలో 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, బీఆర్ఎస్ బీజేపీ నాయకులు. తెలంగాణ రాష్ట్రాన్ని, ఇక్కడి అస్తిత్వాన్ని కనుమరుగు చేసేందుకు కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయి. బాల్కొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసి మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, బిగాల, బాజిరెడ్డి గోవర్ధన్, బీజీ గౌడ్. నిజామాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ జెండా ఆవిష్కరించిన డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ. గోదావరి పుష్కర పనుల ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలి, అధికారులతో సమీక్షించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. నిజామాబాద్ నగరంలోని రోడ్డు డివైడర్లపై ఎండిపోయిన చెట్లకు నీళ్లు పోసి నిరసన తెలిపిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు. చెట్లను కాపాడాలని డిమాండ్. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా తెలియజేశారు. ఈ వేడుకల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, డిఎఫ్ఓ సిద్ధార్థ్, అదనపు డీసీపీ శుభం నగ్రాలే, డిఆర్ఓ గీత, వివిధ శాఖల అధికారులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా వివిధ శాఖల ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించారు. గృహ నిర్మాణం, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, పౌర సరఫరాలు, వైద్య ఆరోగ్య శాఖల శకటాలు పోటాపోటీగా ప్రదర్శనలో పాల్గొన్నాయి. వ్యవసాయ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథితో కలిసి కలెక్టర్, అధికారులు స్టాళ్లను సందర్శించారు. చిన్నారులు చూడచక్కని అభినయంతో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ఆహుతులను అలరింపచేశాయి. సిద్ధార్థ కళాక్షేత్ర బాలికలు బతుకమ్మ గేయంపై నృత్యం ప్రదర్శించగా, బాలభవన్ చిన్నారులు పచ్చదనం ప్రాముఖ్యతను చాటుతూ పచ్చని చెట్టునురా నేను అనే గేయంపై ప్రదర్శన ఇచ్చారు. అదేవిధంగా బాలభవన్ బాలబాలికలు కర్రసాము ప్రదర్శన ద్వారా ఆత్మరక్షణ విద్యను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు చిన్నారుల ప్రతిభను అభినందిస్తూ వారికి జ్ఞాపికలు బహుకరించారు. ఉత్తమ శకటాలుగా ఎంపికైన గృహ నిర్మాణ, ఆర్టీసీ సంస్థలకు బహుమతులు దక్కాయి. ఉద్యమంలో మనమంతా భాగస్వాములు. రాష్ట్రంలో అన్ని సామాజిక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ ఆంధ్ర మూలాలు ఉన్న నాయకుడని, నటుడిగా ఆయన్ను అభిమానించినప్పటికీ రాజకీయంగా వ్యతిరేకిస్తానని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎవరో వెనక ఉండి ఆయన్ను నడిపిస్తున్నారు. నటుడిగా పవన్ను అందరం అభిమానిస్తాం, కానీ రాజకీయంగా విభేదిస్తామని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి భారీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తన స్వగ్రామమైన అంకాపూర్లో గ్రామ మధ్యలో భారీ జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంకాపూర్ అంటే దేశానికి ఆదర్శమని, అలాంటి అంకాపూర్లో భారీ జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం తనకెంతో సంతోషకరమైన విషయమని, గ్రామం పేరు నిలబెట్టడానికి నిరంతరం కృషి చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. గెలిచిన వెంటనే గతంలో నిర్మించి ఆపివేసిన 2 పడక గదులను ఇవ్వాలని పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించి పెంచడం జరిగిందన్నారు. అలాగే అంకాపూర్ గ్రామం శివార్లో యంగ్ ఇండియా స్కూల్ 200 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారని, ఇవి మన గ్రామంతో పాటు నియోజకవర్గ ప్రజలకు పేరు వస్తుందన్నారు. ఇంత భారీ స్థాయిలో జెండా నిర్మాణానికి సహకరించిన గడ్డం సునీతకు మరియు సర్వసమ్మత సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేవేందర్ రెడ్డి, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ మారా గంగారెడ్డి, లైబ్రరీ మాజీ చైర్మన్ మారా చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంటే మామూలు ఒక్కోసారి అనిపిస్తుంది ఇంకా నేలకు ఎంత రుణపడి ఉన్నాడు అంటే. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అంటున్నాడు అంకాపూర్ ఎమ్మెల్యే ఉన్నాడు, పోటీ తినిపిస్తే బాగుంటున్నాడు. ఇంతకుముందు కానిస్టేబుల్ కూడా అనకపోతుంది అంకాపూర్ పోటీ, బయట అంటుంటారు. కానీ ఇట్లా ఒక అసెంబ్లీ, తెలంగాణ గుండెకాయ అసెంబ్లీ కూడా అంకాపూర్. ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో ఏం చిన్న తప్పు చేయకుండా 2.5 సంవత్సరాలు ఒక్క రూపాయి అవినీతి చేయకుండా, ఎవ్వరిని ఏమనకుండా, పేదల పట్ల, విద్య పట్ల, వైద్యం పట్ల, కార్మికుల పట్ల అసెంబ్లీలో గొంతినబడుతున్నాం. ప్రజా సమస్య పోరాడుతున్నాను. కాబట్టి ఊరికి ఎప్పుడు గర్వకారణంగానే ఉంటాను. ఊరు తలదించుకునే పని ఏం చేయను. ఎప్పుడు కూడా అంకాపూర్ జెండా ఎట్లెగురుతుందో, ఈ జెండా ఎట్లెగురుతుందో జాతీయ పతాకం, అట్లనే అంకాపూర్ పథకం కూడా తెలంగాణ నెంబర్ 1 చేసే పరిస్థితి తీసుకొస్తాను. ఇంకా రానున్న రోజుల భవిష్యత్తును రాజ్యాధికారం, రాజ్యం అది సాధించే దశలు ఉన్నాం. తర్వాత అంకాపూర్కు ఎవరెవరు రావాలా, డీజీపీ లాంటి కూడా అంకాపూర్ వస్తారు. ఎట్లయితే ఇప్పుడు ఎస్పీలు, కలెక్టర్లు వస్తున్నారు. తర్వాత ఊరిని అందరం కలిపి నిరుద్యోగం లేని గ్రామంలో బాల్కొండలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ బాల్కొండ మండల కేంద్రంలోని నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. 2001వ సంవత్సరంలో కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఒంటి చేత్తో ఒక్కరిగానే బయలుదేరారని వేముల గుర్తు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించిన విధంగా సమీకరించు, బోధించు, పోరాడు అనే సిద్ధాంతాన్ని ఆకలింపు చేసుకుని 14 సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటం చేశారు. ఎలాంటి హింసకు తావు లేకుండా కేవలం ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారానే ఎన్నికల్లో తెలంగాణ వాదాన్ని గెలిపించి పార్లమెంట్ ద్వారా తెలంగాణను సాధించి పెట్టారని స్పష్టం చేశారు. నాడు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు భయపడి తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చేలా రాజకీయ అనివార్యతను సృష్టించిన ఘనత కేసీఆర్దేనన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఊహించని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని కొనియాడారు. నాడు 200 రూపాయలున్న పెన్షన్ను 2000 రూపాయలకు పెంచి పేదల కడుపు నింపారు. పేద కుటుంబాల్లో పెళ్లిళ్లు భారం కాకూడదని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను తెచ్చారు. ఆడబిడ్డ పుడితే కేసీఆర్ కిట్ ఇచ్చి ఆదుకున్నారు. బీడీ కార్మికులైన అక్క చెల్లెలకు కూడా పెన్షన్లు ఇచ్చారు. రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్, వాగులు వంకల్లో చెక్ డ్యాంలు కట్టి భూగర్భ జలాలను పెంచారు. తద్వారా వరిధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 స్థానానికి చేర్చారు. నాట్లు వేయడానికి ముందే పెట్టుబడి సహాయం కింద రైతు బంధు, రైతు చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రైతు బీమా అందించిన ఘనత కేసీఆర్దే. కానీ నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు బంధును నాట్ల అప్పు కాకుండా ఓట్ల అప్పుడు ఇవ్వాలని చూస్తుందని విమర్శించారు. ఓట్లు ఉంటే రైతు బంధు, ఓట్లు లేకపోతే నో రైతు బంధు అన్న చందంగా మార్చారని, రైతు బీమాను పక్కన పడేసి ఏదో కుటుంబ బీమా అంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణలో మాకు నూకలు లేవు అని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అనుకునే విధంగా చేసి రాజకీయ అనివార్యత సృష్టించి తెలంగాణ జయ్యనకపోతే మాకు నూకలు లేవు అని భయపెట్టించి అటు కాంగ్రెస్ పార్టీతోటి 2004లో తెలంగాణ ఇస్తామని ఒప్పించింది, 2009లో తెలుగుదేశం పార్టీతోటి ఒప్పించిండు. అట్లా ప్రజాస్వామ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీ, రాజకీయ పార్టీలందరినీ కూడా ఒప్పించి తెలంగాణ కోసం అడిగినాడు. చివరికి దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాడు. చివరికి
కేసీఆర్ గారు సృష్టించిన రాజకీయ అనివార్యత వల్ల కాంగ్రెస్ పార్టీకి మాకు నూకలు లేవు, తెలంగాణలో మమ్మల్ని ఎవడు పట్టించుకోడు అన్న భయమై చివరికి తెలంగాణ ప్రకటన చేసి మళ్ళీ వెనక్కిపోయారు. అప్పుడు వేలాది మంది బిడ్డల చావుకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ. మాట ఇచ్చి ప్రకటన ఇచ్చి వెనుకపోవడం వల్ల పాపం పిల్లలు భయపడి తెలంగాణ రాదేమోనన్న నిరాశతోటి ఎంతోమంది పిల్లలు చనిపోయిన సంగతి మనందరికీ తెలుసు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ప్రజా ప్రతినిధులు, అధికారులు నివాళులర్పించారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద అమరవీరులకు ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి నివాళులర్పించారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరుల త్యాగాల పునాదులపై పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల స్ఫూర్తితో తెలంగాణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హయాంలోనే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన నిరుపేదలకు ఇంద్రమ్మ ఇల్లు పంపిణీ జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రూరల్ మండలం గుండారంలో ఇంద్రమ్మ ఇండ్లు గృహ ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా రాయిసా ఫాతిమా ఇంటిని ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి గృహ ప్రవేశం చేయించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా గ్రామంలో తొలి విడతలో మొత్తం 39 ఇండ్లు మంజూరు కాగా 26 గ్రౌండింగ్ పూర్తి చేసుకున్నాయి. ఇప్పటి వరకు 12 నూతన గృహ ప్రవేశాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపల్లి సాయిరెడ్డి, వాసు, బాగారెడ్డి, ఉమ్మాజీ నరేష్, పలసాని శ్రీనివాస్, అమృతపూర్ గంగాధర్, ధర్మాగౌడ్, రామచందర్ గౌడ్, శ్యామ్సన్, మోహన్, ఫిషరీస్ శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డిని, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని నగర జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాలు సమర్పించారు. నిజామాబాద్ నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్తో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిలను నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో నగర జర్నలిస్టులు కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచిరెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ ఇళ్ల స్థలాల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డిని కలిసి మొదట వినతి పత్రాన్ని అందజేశామన్నారు. సానుకూలంగా స్పందించి ఇళ్ల స్థలాలు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత ఆర్డీఓకు ఫోన్ చేసి తక్షణమే జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ స్థలం ఎక్కడైతే ఉందో చూడాలని ఆదేశించడం జరిగిందన్నారు. అనంతరం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని కలవగా ఇళ్ల స్థలాల అంశంపై క్షుణ్ణంగా చర్చించారు. త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని, నగరంలో ఇక్కడ ఇళ్ల స్థలాలు లేవని, అందుకోసం కేశాపూర్, బర్దిపూర్ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలం ఉంటే చూడాలని నిజామాబాద్ ఆర్డీఓకు ఫోన్ ద్వారా సమాచారం అందించారని తెలిపారు. ఇళ్ల స్థలాల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సానుకూలంగా స్పందించినందుకు ప్రెస్ క్లబ్ కమిటీ తరపున, నగర జర్నలిస్టుల తరపున ప్రత్యేకంగా కృతజ్ఞత అభినందనలు తెలిపారు. గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని చేపట్టాల్సిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ మంగళవారం సమీక్ష జరిపారు. దేవాదాయ, నీటిపారుదల శాఖల ఆధ్వర్యంలో సవరించిన ప్రతిపాదనలను బుధవారంలోగా పంపించాలని, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి తదితర శాఖల ద్వారా కూడా 2 రోజుల్లో సమగ్ర ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులకు సూచించారు. ప్రధానంగా త్రివేణి సంగమం ప్రాంతమైన కందకుర్తి ప్రాంతానికి పుణ్యస్నానాలు ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశాలున్నందున అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అవసరమైన చోట కల్వర్ట్లను నిర్మిస్తూ రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, పుష్కర ఘాట్లకు మెరుగులు దిద్దాలని సూచించారు. కందకుర్తి పుష్కర ఘాట్ను క్షేత్రస్థాయిలో సందర్శించాలని బోధన డిఓ విజయలక్ష్మిని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, డిఆర్ఓ బి గీత, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయ రమణారావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. పోలీసు పరేడ్ గ్రౌండ్లో జరిగిన అవతరణ వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిలు పాల్గొన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల సందడి, చిన్నారుల విన్యాసాల నడుమ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిజామాబాద్ పోలీస్ పరేడ్ మైదానంలో అట్టహాసంగా జరిగాయి. మంగళవారం రాష్ట్ర అవతరణ దినోత్సవం అధికారిక వేడుకలు ఘనంగా చేపట్టగా ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో కలిసి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిలు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర గీతాలాపనతో కార్యక్రమం
కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రగతి నివేదికను చదివి వినిపించారు. స్వరాష్ట్ర సాధనలో అమరులైన అమరవీరుల కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం అమరవీరుల కుటుంబ సభ్యుల సంక్షేమార్థం ప్రత్యేక శ్రద్ధ వహించిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, సిపి సాయి చైతన్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర సహకార కార్పొరేషన్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యపై వెచ్చించేదేది ఖర్చు కాదని, భవిష్యత్తు తరాలకు పెట్టుబడి అని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పేర్కొన్నారు. విద్యపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందని, అందులో భాగంగానే ప్రతి ఒక్కరికి ఉచిత నాణ్యమైన విద్యను అందించే దిశగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ప్రతి నియోజకవర్గంలో నిర్మించ తలపెట్టినట్లు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పేర్కొన్నారు. రూరల్ మండలం మల్కాపూర్ గ్రామంలో 200 కోట్లతో చేపట్టనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి మంగళవారం ఎమ్మెల్యే భూపతి రెడ్డి భూమి పూజ చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు విద్య భారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని గుర్తు చేశారు. అధునాతన హంగులతో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను 200 కోట్ల రూపాయలతో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించడం జరుగుతుందన్నారు. అన్ని రకాల వసతులు పాఠశాలలో కల్పించడం జరుగుతుందన్నారు. వసతి గృహం, క్రీడా మైదానం, మధ్యాహ్న భోజనం కోసం 1500 మంది కూర్చునే డైనింగ్ హాల్తో పాటు ఇతరత్రా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. కులాల వారీగా విద్యను విభజించారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో చేసిందేమీ లేదని, ఇది నేనంటున్న వ్యాఖ్యలు కావని కేసీఆర్ బిడ్డే అంటున్నారని పేర్కొన్నారు. ఇక బీజేపీ రాముడు పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమం అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇంద్రమైన్లను ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కొత్త బట్టలు పెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా గ్రామంలో మొత్తం 78 ఇంద్రమైన్లు మంజూరు కాగా 59 గ్రౌండింగ్ పూర్తి చేసుకున్నాయి. 2వ విడతలో సైతం అర్హులకు ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, సర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపల్లి సాయిరెడ్డి, సర్పంచ్ ఫోరం రూరల్ నియోజకవర్గ అధ్యక్షులు వాసు, బాగారెడ్డి, ఉమాజీ నరేష్, పొలసాని శ్రీనివాస్, అమృతపూర్ గంగాధర్ ధర్మగౌడ్, రామచందర్ గౌడ్, శ్యామ్సన్, మోహన్, ఫిషరీస్ శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ నీరజ, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. 3000 మంది పిల్లలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వాళ్ళ ఆర్థిక స్థోమతకు సంబంధం లేకుండా 3000 మంది పిల్లలు ఒకటే దగ్గర చదువుకునే విధంగా ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ స్కూల్లో మీకు చూపించడానికి చెప్తా ఉన్నాను. ఇక్కడ ఈ స్కూల్లో ఇంత పెద్ద ఉంటుంది, మొత్తం 25 ఎకరాల స్కూల్. ఇది 200 కోట్ల రూపాయలతో స్కూల్ పెట్టిస్తాం. దీంట్లో ఇవన్నీ కూడా క్లాస్ రూమ్స్. ఇవి 4 బ్లాక్లు, ఒక్కొక్క దాంట్లో 6 క్లాస్ రూమ్స్ ఉంటాయి. అంటే 4 × 6 అనేది 24, ఒక్కొక్క ఫ్లోర్, అట్లా 3 ఫ్లోర్లు వస్తాయి. ఇవి ఇంత పెద్ద బ్లాక్లు వస్తూ ఉన్నాయి. తర్వాత ఇదేమో డైనింగ్. అక్కడ చూస్తున్నాం మీరు చూడండి, ఒకటేసారి 1500 మంది పిల్లలు అన్నం తినేటట్టు డైనింగ్ హాల్. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లోని గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో నిజామాబాద్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి మాతృమూర్తి ఇటీవల పదించడంతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శించి చిత్రపటానికి నివాళులర్పించారు. ఆమె లేని లోటు నుంచి కోలుకోవాలని కోరుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి, ఆయనతో పాటు నిజామాబాద్ కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను, ఎంతో మంది అమరవీరుల త్యాగాలను చూసి చలించిన తెలంగాణ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టమా అనే ఆలోచన లేకుండా తెలంగాణ రాష్ట్రం ఇస్తే 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందని తెలిసినా కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగిందని, తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో ఉన్న పాలకులు సొంత కుటుంబాలకు పనులు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేదని ఆయన అన్నారు. అందరు ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. తెలంగాణ ఆకాంక్షను, ఎంతోమంది అమరవీరుల త్యాగాన్ని చూసి చెల్లించిన తల్లి సోనియా గాంధీ గారు ఆ రోజు పార్టీలకు, కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టమా అనుకోకుండా తెలంగాణని ఇచ్చి 2 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి
గాంధారి మండలం చెద్మల్లో భూ తగాదాలతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గాంధారి మండలం చెద్మల్ తాండలో భూ తగాదాలతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు కుటుంబాలు పరస్పరం కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గాంధారి పోలీసులు తెలిపారు. వేల్పూర్ మండల కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి ఆవిర్భావ వేడుకలను ప్రారంభించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రంగు అనిల్ గౌడ్, గ్రామశాఖ అధ్యక్షులు రాజేందర్ జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పిఎస్ఏఎస్ సొసైటీ కార్యాలయంలో డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కుంట రమేష్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రంగు అనిల్ గౌడ్, టౌన్ ప్రెసిడెంట్ రాజేందర్, రమణ, నరేందర్, రాజేశ్వర్, మండల వైస్ ప్రెసిడెంట్ మల్లేష్, పొన్నాల రాజేశ్వర్, సతీష్, ధనుంజయ్, చరణ్, మహిళా మండల అధ్యక్షురాలు స్వరూప, లావణ్య, గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబాలకు ఇంద్రమ్మ ఇంటి కల సాకారం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మేయర్ కూరగాయల ఉమారాణి పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని 43వ డివిజన్లో నూతనంగా నిర్మించిన ఇంద్రమ్మ గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నిజామాబాద్ మేయర్ ఉమారాణి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు గృహాలను అందజేసి వారి ఆనందంలో భాగస్వాములయ్యారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంద్రమ్మ గృహాల పథకం సామాజిక న్యాయానికి, సంక్షేమానికి ప్రతీకగా నిలుస్తుందని మేయర్ ఉమారాణి పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, గృహ భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, నోడా చైర్మన్ కేశవేణు, 43వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం గంగాధర్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు గన్రాజ్ మురళి, నేరుమటి రాజు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు భారీ సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి, పేదల సంకల్పాలకు అండగా నిలుస్తూ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయడంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తామని మేయర్ ఉమారాణి తెలిపారు. ఇల్లు లేని ప్రతి కుటుంబానికి సొంత ఇంటి హక్కు అందే వరకు ప్రజా సంక్షేమ యాత్ర నిరంతరం కొనసాగుతుందన్నారు. ఇనాగ్రేషన్ ఉంది. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేశారు. తర్వాత ఇక్కడ నిజామాబాద్లో మేము నగర కమిషనర్ మరియు అడిషనల్ కలెక్టర్ మరియు వేణన్న కార్పొరేటర్ మరి నా ఆధ్వర్యంలో ఇక్కడ అందరం వెళ్ళి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దానికి అందరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆయన ఎంతో కృతజ్ఞత తెలుపుతున్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన 13వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సాంస్కృతిక ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. నిజామాబాద్ నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన 13వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో బాలభవన్ విద్యార్థులు ప్రదర్శించిన కర్రసాము ఎంతగానో ఆకట్టుకుంది. 5 ఏళ్ల చిన్నారుల నుండి 15 ఏళ్ల పిల్లల వరకు సామూహికంగా ప్రదర్శించిన కర్రసాము ఎంతగానో ఆకర్షించింది. అంతకుముందు తెలంగాణ సంస్కృతిని చూపే విధంగా బతుకమ్మలతో విద్యార్థినులు వివిధ రాష్ట్ర గేయాలపై ప్రదర్శన చేశారు. గెలుపొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, సిపి సాయి చైతన్య, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి తదితరులు కలిసి బహుమతులను అందజేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్మల్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం తెలంగాణ 13వ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా క్యాంపు కార్యాలయంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాకం ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. పలువురు పాఠశాలల విద్యార్థులు ఈ సందర్భంగా కలెక్టర్ బహుమతులు పంచి మిఠాయిలు అందించారు. అందరికీ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, వివిధ శాఖల అధికారులు, క్యాంపు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ ఉద్యమ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మొదటి నుంచే ముందు వరుసలో నిలబడి పోరాటం చేశారని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు బీజేపీ పార్లమెంట్లోనూ ప్రజాక్షేత్రంలో నిరంతరం పోరాడి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతును అందించిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ప్రేమాభిమానాలతో తెలంగాణ చిన్నమ్మగా
గుర్తింపు పొందిన సుష్మా స్వరాజ్ సేవలు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందే సమయంలో ఆమె చూపిన చొరవ, తెలంగాణ ప్రజల పట్ల ఆమెకున్న అంకితభావం చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్, రూరల్ కన్వీనర్ పద్మరెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతి, కార్పొరేటర్లు న్యాలం రాజు, బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్, పంచిరెడ్డి అనిత, మల్కాయ్ మహేందర్, ఇప్పకాయల సుమిత్రా కిషోర్, యాదల నరేష్, మఠం పవీన్, బంటు ప్రవీణ్, దాత్రిక పరమేష్, నాయది రాజన్న, బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి ఆమంద్ విజయకృష్ణ, బద్దం కిషన్, గిరిబాబు, స్వామి యాదవ్, నాగరాజు, ఆనందరావు, జగన్ రెడ్డి, ఆనంద్, పవన్ ముందాడతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తీర్మానమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దానికి మొదటి అంకురార్పణగా చెప్తున్నాను. దాని తర్వాతనే తెలంగాణలో టీఆర్ఎస్ పుట్టడం కానీ, మిగతా ఉద్యమాలు చేయడం కానీ, దాని తర్వాత సకల జనుల సమ్మె చేయడం కానీ, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ వందల మంది చనిపోతున్నా కానీ స్పందించకుండా కుటిల రాజకీయాలు చేసింది మనం మర్చిపోవద్దు. ఆ రోజు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకురాలుగా సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ మద్దతు తెలుపుతూ తను చిన్నమ్మ పాత్ర పోషించిన పాత్ర కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు ఒక కుటుంబం. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించి మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షులు పంచిరెడ్డి శ్రీకాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకంగా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జర్నలిస్టుల ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సైతం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, కానీ ఇప్పటి వరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశంపై ప్రభుత్వం స్పందించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, లేని ఎడల ఇళ్ల స్థలాలు వచ్చే వరకు ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సుభాష్, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. పలు కుటుంబాలను పరామర్శించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో సోమవారం నాడు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇటీవల చనిపోయిన పలు కుటుంబాలను బీజేపీ నాయకులతో కలిసి పరామర్శించారు. నూత్పల్లి గ్రామానికి చెందిన కళ్యాణి నిజామాబాద్ ఎగ్జిబిషన్లో హార్ట్అటాక్తో చనిపోవడంతో వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల గుండె జబ్బు మరణాలు అధికమవుతున్నాయని, అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఒత్తిడి తగ్గించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంబడి మండల అధ్యక్షులు చిన్నారెడ్డి, ఇజ్రాయెల్ సీను పాల్గొన్నారు. అనంతరం నందిపేట మండల కేంద్రంలో ఇటీవల చనిపోయిన కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీజేపీ సీనియర్ నాయకులు కోదాపురం భోజన తల్లి చనిపోవడంతో వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం సత్యాగౌడ్ మరియు మాన్పూర్ లక్ష్మీబాయి ఇటీవల ఆకస్మిక మరణం చెందడంతో వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రాజు, లక్కంపల్లి రవి, నాగ సురేష్, లక్కంపల్లి చిన్నయ్య, ఆరుట్ల రమేష్, కస్తూరి గంగాధర్, నాగతారక్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపిన మహానేత కేసీఆర్ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపించిన మహోన్నత నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ఆనాటి మహాత్మా గాంధీని చూడలేకపోయినా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఈనాటి తెలంగాణ గాంధీ కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చూపిన త్యాగం, పట్టుదల, నాయకత్వం చిరస్మరణీయమని పేర్కొన్న ఆయన రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు వంటి సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది కుటుంబాలకు భరోసా కల్పించారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించి కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం పోరాడిన నాయకుడు కేసీఆర్ అని, తెలంగాణను సాధించిన నాయకుడు కేసీఆర్ అని, తెలంగాణను అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ అని, తెలంగాణ భవిష్యత్తుకు మళ్లీ ఆశాకిరణం కూడా కేసీఆర్ అని ఆశనగారి జీవన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2001 నుంచి 14 వరకు ఉద్యమం చేసి సకల జనులను ఒప్పించి సకల జనులను ఉద్యమంలో పాల్గొనే విధంగా చేసి యావత్ తెలంగాణ రాష్ట్రం 4.5 కోట్ల మందిని ఉద్యమంలో పాల్గొనే విధంగా చేసి 35 జాతీయ పార్టీలు ఒప్పించి మెప్పించి తెలంగాణ తెచ్చిన నేత, గొప్ప నేత, ఒకే ఒక హీరో ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు చరిత్రలో నిలుపుకోదగ్గ విషయం. తెలంగాణ రాష్ట్రం సాధన అంటే ఇది మామూలు విషయం కాదు.
కాంగ్రెస్ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. కాంగ్రెస్ తెలంగాణ విషయంలో కూడా స్కామ్ చేసింది. ఎట్లా అంటే 1969లో ఆ రోజు ఇందిరాగాంధీ ఉండే, ఆ ఉద్యమ సమయంలో కావాలనుకుంటే తెలంగాణ ఇస్తే ఈరోజు తెలంగాణ దేశ చరిత్రలో ఎక్కడో ఉండేది. 2009లో మరొక్కసారి సోనియా గాంధీ పుట్టిన దినం సందర్భంగా మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ మళ్ళా నిజామాబాద్ ఐఎంఏ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లు ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ విశాల్ తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 9:30 11వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ విశాల్ ఆకుల ఐఎంఏ బిల్డింగ్ ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేశారు మరియు సభ్యులందరూ గౌరవ వందనం చేస్తూ జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు డాక్టర్ విశాల్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరీష్ స్వామి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి, నేడు తెలంగాణ రాష్ట్రం ఎంతో మంది అమరవీరుల త్యాగఫలంతో ఉద్యమకారుల పోరాటంతో ఆవిర్భవించిందని, తెలంగాణ ప్రజలు సొంత రాష్ట్రం సాధించుకున్న రోజు అని అన్నారు. ఆరోగ్య తెలంగాణ కోసం ఐఎంఏ నిజామాబాద్ ఎల్లవేళలా ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డాక్టర్ విశాల్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరీష్ స్వామి, డాక్టర్ కొట్టూరు శ్రీశైలం, కోశాధికారి డాక్టర్ రమణేశ్వర్, సీనియర్ వైద్యులు డాక్టర్ డిఎల్ఎన్ స్వామి, డాక్టర్ సురేందర్ రెడ్డి, డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ రవీంద్రనాథ్ సూరి, డాక్టర్ జీవన్ రావు, డాక్టర్ రాజేష్ మరియు డాక్టర్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే ప్రగతి కాముక తెలంగాణ అని ఇన్ఛార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుగాలి నారాయణ అన్నారు. సకల జనుల త్యాగాలతో నిర్మితమైన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని ఇన్ఛార్జి నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుగాలి నారాయణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కోట ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యం ఉంటేనే రాష్ట్రం ప్రగతి పథాన వెళ్తుందని తెలిపారు. తెలంగాణ పురోగమనంలో న్యాయ వ్యవస్థ కీలక భూమిక పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలకంఠరావు బార్ తరపున జాతీయ జెండాను ఎగురవేసి కార్యక్రమంలో జిల్లా జడ్జి సుగాలి నారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు నీలకంఠరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో ఉద్యమకారుల బాగోగులు బాధ్యతగా తీసుకుని న్యాయ సేవలు అందించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జిలు చైతన్య అంగరి, వడ్డి హరికుమార్, బార్ ఉపాధ్యక్షులు ఆవుల నారాయణరావు, ప్రధాన కార్యదర్శి నల్ల సుభాష్ రెడ్డి, కోశాధికారి మధుసూదన్ గౌడ్, ప్రభుత్వ ప్లీడర్ ఆమిదల సుదర్శన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్పల్లి రాజేశ్వర్ రెడ్డి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాకర్ గౌడ్, ఇన్ఛార్జి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మొహమ్మద్ రహీముద్దీన్, న్యాయవాదులు మధుసూదన్ రావు, జగన్మోహన్ గౌడ్, మాణిక్ రాజు, జిల్లా కోర్టు ముఖ్య పరిపాలనాధికారి గోవిందరావు, జ్యుడిషియల్ ఉద్యోగ నాయకులు అంజల్ రెడ్డి, లింగారెడ్డి, రషీద్ జ్యోతి జాతీయ జెండా ఎగురవేతకు ముందు జిల్లా జడ్జి సుగాలి నారాయణ పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. నిజామాబాద్ నగరంలోని డివైడర్లపై గత ప్రభుత్వ హయాంలో నాటిన చెట్లు, మొక్కలు ఎండిపోయాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కలిసి ఎండిన మొక్కలకు నీళ్లు పోసి నిరసన తెలిపారు. నిజామాబాద్ నగరంలో డివైడర్లపై నాటినటువంటి మొక్కలను చూసి కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ మేయర్ని ఢిల్లీకి పిలిపించుకొని అవార్డు కూడా ఇచ్చిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గణేష్ బిగాల్ ఆధ్వర్యంలో 20 కిలోమీటర్ల పైచిలుకు డివైడర్లలో మొక్కలు నాటడం జరిగిందన్నారు. దానికి డ్రిప్ సిస్టమ్ ద్వారా నీటి వ్యవస్థ కూడా కల్పించడం జరిగింది. అందుకే ద బెస్ట్ గ్రీన్ సిటీ అని అవార్డు వచ్చిందని గుర్తు చేశారు. కానీ ఈరోజు దానికి భిన్నంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో చెట్లు ఎండిపోవడం జరిగింది. వేసవి కాలం కన్నా ముందే మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల హెచ్చరించినప్పటికీ ఎమ్మెల్యే ధన్పాల్ పెడచెవిన పెట్టి కనీసం పట్టించుకోలేదని, దాని పర్యవసానమే చెట్లు ఎండిపోవడం అన్నారు. ఇది చూసిన మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గణేష్ బిగాల, జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, వీజీ గౌడ్ మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు చలించిపోయి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బిందెలతో నీళ్లు తెచ్చి చెట్లకు పోసి నిరసన తెలిపారు. కనీసం ఇప్పటికైనా ఎమ్మెల్యే పట్టించుకుని చెట్లను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దండు నీతు, కిరణ్ శేఖర్, శిర్పరాజు, ప్రభాకర్ రెడ్డి, సత్యప్రకాష్, సుదీప్ సింగ్, నవీద్ ఇక్బాల్, మతిన్ మరియు జగత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చందూర్ మండలంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంద్రమ్మ ఇల్లు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించారు. చందూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ ఇండ్ల సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించారు. చందూర్, కారేగం, లక్ష్మపూర్, గన్పూర్ గ్రామాల్లో లబ్ధిదారులు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి గృహ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తమకు ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేసి తమ సొంత ఇంటి కలను నెరవేర్చిన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు మద్దూరు మాధవరెడ్డి, కారేగం సర్పంచ్ లాల్ సింగ్, సొసైటీ చైర్మన్ ప్యారం అశోక్, ఉప సర్పంచ్లు దాకడి సురేఖ సాయిలు, ఎంపీడీఓ నీలావతి, ఎంఆర్ఓ వీర్ సింగ్, ఆర్ఏ భాస్కర్, ఎంపీఓ మధురిమ, హౌసింగ్ ఏఈ కేదారేశ్వరి, పంచాయతీ కార్యదర్శులు, వార్డు మెంబర్లు, స్థానిక నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. జక్రాన్పల్లి మండలంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జక్రాన్పల్లి మండలంలో ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల ప్రభుత్వ కార్యాలయాల్లో, గ్రామ పంచాయతీల్లో అధికారులు మరియు ప్రజాప్రతినిధులు ఘనంగా ఉత్సవాలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ కిరణ్మయ్, ఎంపీడీఓ సతీష్ కుమార్, వ్యవసాయ అధికారిని దేవిక, ఎంఈఓ శ్రీనివాస్, ఏపీఎం రవి వీరి ప్రభుత్వ కార్యాలయాల వద్ద జెండా ఎగురవేసి
సంబరాలు జరుపుకోగా మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ బండి పద్మసత్యం, మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జైడి చిన్నారెడ్డి జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి నిత్యావసర వస్తువులు కిట్లను సర్పంచ్ బండి పద్మసత్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ నట్ట భోజన్న, గ్రామ వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ దత్తాత్రేయ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శంకర్ నాయక్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ముత్యాల రామ, ఎడపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ కందగట్ల రామచందర్ జెండాలను ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు అందించేందుకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను మరింత ఘనంగా జరుపుకోవాలని పలువురు వక్తలు కోరారు. మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్లు జెండాలను ఆవిష్కరించారు. సిరికొండ మండలంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సిరికొండ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంతో పాటు మండల వ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రవీంద్రరావు జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రవీంద్రరావు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని, మండల వ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాల్లో ప్రధాన వీధుల్లో జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ గీతాన్ని ఆలపించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే మండల ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. సాలూరు మండలంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాలూరు మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, గ్రామ పంచాయతీ కార్యాలయం, పిఎస్సిఎస్ మరియు రైతు వేదిక భవనాల వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జెండాను ఎగురవేసి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎదురైన కష్టాలను, ఆ తర్వాత రాష్ట్రం సాధించిన ప్రగతిని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రైతుల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను రైతు వేదిక మరియు పిఎస్సిఎస్ కార్యాలయాల్లో అధికారులు వివరించారు. మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను అలంకరించిన తెలంగాణ ప్రజలు సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నందిపేట మండలంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నందిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానాన్ని కొనియాడారు. నందిపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ సంతోష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ సి సంతోష్ రెడ్డి రాష్ట్ర పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలంగాణ ఉద్యమ అమరవీరుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ దశాబ్దాల పోరాటం, వేలాది మంది ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్యం, ఐటీ, పారిశ్రామిక రంగాలతో పాటు గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. అదేవిధంగా నందిపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కూడా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ఎస్ రాజ్ కుమార్ పతావిష్కరణ చేసి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. రాష్ట్ర అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని, విద్య ద్వారా సమాజ పురోగతికి కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమాల్లో డిప్యూటీ తహసీల్దార్ అమంత్ లక్ష్మణ్, సీనియర్ అసిస్టెంట్ ఆర్ అరుణ, ఏఆర్ఐ జె దశరథ్, రెవెన్యూ శాఖ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక పాత్రికేయులతో పాటు పాలిటెక్నిక్ కళాశాల విభాగాధిపతులు కిషోర్, లక్ష్మణ్ శాస్త్రి, లావణ్య, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నగరంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ మానసిక దివ్యాంగ పాఠశాలలో స్నేహ సొసైటీ పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, కార్యదర్శి ఎస్ సిద్ధయ్య ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోల విఠలరావు మరియు నిజామాబాద్ నగర ప్రముఖులు, స్నేహ సొసైటీ సభ్యులు మరియు పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కొన్ని సంవత్సరాల పాటు పోరాటాలు చేయడం జరిగిందన్నారు. అనంతరం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్య అతిథులకు శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోలా విఠలరావు, మాయవర్ రాజేశ్వర్, బాబాగౌడ్, తాటి సుధాకర్, తాటి వీరేశం, నిశాంత్, శివ, జీవన్ రావు తదితరులను ఘనంగా సన్మానించారు. డిచ్పల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
డిచ్పల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ జాతీయ జెండా ఎగురవేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అమృతాపూర్ గంగాధర్ మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణ త్యాగాల ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తన బర్త్డే కానుకగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగిందని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగాలు చూడలేక చలించిపోయిన సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అమృతాపూర్ గంగాధర్తో పాటు మెట్టో శాంసన్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గుట్టపాటి వాసుబాబు, బర్దిపూర్ సర్పంచ్ కోట్ల భాస్కర్, సీనియర్ నాయకులు ధర్మగౌడ్, మైనార్టీ నాయకులు అమీర్ అలీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్తోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని డిచ్పల్లి బీఆర్ఎస్ మండల నాయకులు పేర్కొన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో 10 సంవత్సరాల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని, దేశంలోని వివిధ రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్ర సాధనకు మార్గం సుగమం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ పాలనలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వంటి ప్రపంచ స్థాయి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించబడ్డాయని, ఉద్యమ సమయంలో ప్రజలు కోరుకున్న నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యాలను బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నెరవేర్చిందన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ను మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసే దిశగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక సైనికుల వలె కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు చక్కరికొండ కృష్ణ, సీనియర్ నాయకులు నల్లవెల్లి సాయిలు, నీరెడ్డి పద్మారావు, దేవనగర్ సర్పంచ్ యూసుఫ్, మాజీ సర్పంచ్ అంజయ్య, మాజీ కోఆప్షన్ నయీం, మాజీ పీఏసీఎస్ చైర్మన్ గజవాడ జైపాల్, లింగం యాదవ్, ఉప్పాల గీత, అల్వాల బుచ్చమ్మ, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ భవనం సమీపంలో జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ మండల విద్యా వనరుల కేంద్రం మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పతాకావిష్కరణ చేశారు. మండలి చైర్మన్ పతాకావిష్కరణ కార్యక్రమంలో ఎంఆర్సీ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డొంకేశ్వర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నక్కల భూమేష్ ఎగురవేశారు. ఎందరో త్యాగధనుల అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అవతరణ దినోత్సవం సందర్భంగా డొంకేశ్వర్ మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసి డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు భూమేష్ రెడ్డి మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 30 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతెబిందు ఉన్న వారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, కోశాధికారి వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డొంకేశ్వర మండల కేంద్రంలో ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జి ప్రసాద్ జెండాను ఎగురవేశారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ అయిన బైండ్ల అనిత జాతీయ జెండాను ఆవిష్కరించి గ్రామ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర దినోత్సవాన్ని జాతీయ జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి తెలంగాణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మండల సెక్రటరీ రేగులరాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమ నేత కేసీఆర్ ఆధ్వర్యంలో సాధించుకున్న ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కిందన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అంబరాన్నంటిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, సిపి సాయి చైతన్య. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్ ఆంధ్ర మూలాలు ఉన్న నాయకుడని విమర్శ. విద్యపై వెచ్చించేదేది ఖర్చు కాదు, భవిష్యత్తు తరాలకు పెట్టుబడి. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్ ఏ గ్రామంలో 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి.
నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, బీఆర్ఎస్ బీజేపీ నాయకులు. తెలంగాణ రాష్ట్రాన్ని, ఇక్కడి అస్తిత్వాన్ని కనుమరుగు చేసేందుకు కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయి. బాల్కొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసి మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, బిగాల, బాజిరెడ్డి గోవర్ధన్, బీజీ గౌడ్. నిజామాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ జెండా ఆవిష్కరించిన డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ. గోదావరి పుష్కర పనుల ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలి. అధికారులతో సమీక్షించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. నిజామాబాద్ నగరంలోని రోడ్డు డివైడర్లపై ఎండిపోయిన చెట్లకు నీళ్లు పోసి నిరసన తెలిపిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు. చెట్లను కాపాడాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.